హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ దీపాను. వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలో ఆయిల్లో డీప్ ఫ్రై లేకుండా ఇన్స్టెంట్గా క్రిస్పీ పొంగనాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఉడికించి మిగిలిన అన్నంతోనే ఇలా క్రిస్పీగా పొంగనాలు తయారు చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి నేను చెప్పే కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు, అంత బాగుంటాయి. అస్సలు లేట్ చేయకుండా ఈ క్రిస్పీ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్గా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఉడికించి మిగిలిన అన్నాన్ని ఒక కప్పు వరకు తీసుకొని ఆ మిక్సీ జార్లో కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలండి. అదే కప్తోని పావు కప్పు వరకు పెరుగు కూడా తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక చుక్క వాటర్ వేయకుండా స్మూత్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేరే బౌల్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో మళ్ళీ అదే కప్తోని పావు కప్పు వరకు బియ్యం పిండి కూడా తీసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలి. దీన్నే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారండి. అలాగే ఒక ఆనియన్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. 1 క్యారెట్ని కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలండి. ఇక్కడ పావు కప్పు వరకు కొత్తిమీరను కూడా వాష్ చేసుకొని సన్నంగా తురుముకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లము, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్నపిల్లలు అలా ఉంటే అల్లంని పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పేస్ట్లా కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మనం వేసే పదార్థాలు ఈ పిండిలో కలిసేలా ఒకసారి చేత్తోనే అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఫస్ట్ అనేది వాటర్ వేయకుండా అంతా ఒకసారి బాగా కలిసిన తర్వాత కలిపిన తర్వాత అన్నీ కలిసాక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వాలి. మనం ఇందులో ఉప్మా రవ్వ వేసాం కాబట్టి మనకి కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా అవుతుంది. తర్వాత అనేది పోపు వేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పసుపు, అలాగే ఇంగు కూడా యాడ్ చేసుకొని పోపు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి. అదే అప్పనాల ప్యాన్ కూడా పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అన్నీ వేసుకొని ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పిండిని కూడా గుంత పొంగనాల్లో వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఇలా ఫిల్ చేసుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్పూన్ సహాయంతో నెమ్మదిగా ఇంకో వైపు టర్న్ చేసుకోవాలండి. ఇంకో వైపు కూడా ఆయిల్ వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. అంతేనండి, మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఏ చట్నీతో అయినా సూపర్గా ఉంటాయి. కొబ్బరి చట్నీతో అయితే ఇంకా సూపర్గా ఉంటాయి. మరి ఈసారి మీ ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే కొత్త వారు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.